హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీను పీటీ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మోడల్ 2008 డిఎస్సి యొక్క క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుకున్నాం. స్కిప్ అయితే చేయొద్దని చివరి వరకు అయితే చూడండి. అయితే డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వచ్చాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ యొక్క కీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అంటే ఆన్సర్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అనమాట, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అయితే అంతేకాకుండా నేను స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మరియు సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైనా నోట్ రూపంలో యాడ్ చేయదలుచుకున్నా కూడా డిస్క్రిప్షన్లోనే వేస్తాను. అందుకే కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి. అంతేకాకుండా నేను ఒక సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను, దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. సో అయితే దాని లింక్ కూడా కింద ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే మాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. సో మనం సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ 2008 డిఎస్సిలో వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ కూడా మనకి రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనకు అప్పుడు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది లేదు. సో అయితే ఈ 100 మార్క్స్కు ఎన్ని పార్ట్స్గా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మరి ఆ యొక్క పార్ట్లో ఒక్కొక్క పార్ట్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది మరియు ఆ సబ్జెక్టుకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 40 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిపైన 40 బిట్స్ ఇస్తారు. 40 బిట్స్లో కూడా ఒక్కొక్క బిట్కి వచ్చేసి హాఫ్ మార్క్స్ అనేది ఉంటాయి. హాఫ్ మార్క్స్కి మరి క్యాలిక్యులేట్ చేసినట్లయితే 40 బిట్స్కి 20 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ పార్ట్లో సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ పైన అయితే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ పైన 20 బిట్స్ ఇస్తారు. సో 20 బిట్స్లో కూడా ఒక్కొక్క బిట్కి వచ్చేసి హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. ఆ హాఫ్ మార్కు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 20 బిట్స్కి టోటల్గా మనకి 10 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి చూసినట్లయితే పార్ట్ సిలో ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ప్రిన్సిపల్స్ మరియు ఫిలాసఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పైన మనకు 32 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 32 బిట్స్కు హాఫ్ మార్క్ లెక్క ఇచ్చినట్లయితే మనకి టోటల్గా వచ్చేసి 16 మార్క్స్కి అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్ పైన అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ డి తీసుకున్నట్లయితే పార్ట్ డిలో వచ్చేసి సబ్జెక్ట్ ఏముంటుందంటే మనకు వచ్చేసి ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. వీటిపైన వచ్చేసి మనకు 20 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 20 బిట్స్లో కూడా మనకి ఒక్కొక్క బిట్కు హాఫ్ మార్క్ ఇచ్చినట్లయితే టోటల్గా వచ్చేసి 10 మార్క్స్ పైన అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్ట్ ఈ తీసుకున్నట్లయితే పార్ట్ ఈలో మరి ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి సైకాలజీ, మెటీరియల్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. వీటిపైన కూడా 20 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 బిట్స్ కూడా ఒక్కొక్క బిట్కు హాఫ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ హాఫ్ మార్క్తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మన 20 బిట్స్కి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ ఎఫ్ తీసుకున్నట్లయితే పార్ట్ ఎఫ్లో వచ్చేసి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే అనాటమీ, ఫిజియాలజీ మరియు కిన్సియాలజీ ఈ సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పైన 20 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 20 బిట్స్ కూడా ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ ఇచ్చినట్లయితే టోటల్గా వచ్చేసి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ జీలో తీసుకున్నట్లయితే మరి ఏ సబ్జెక్టులు ఉంటాయంటే హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో వీటిపైన కూడా 28 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 28 బిట్స్ కూడా హాఫ్ మార్క్ ఇచ్చినట్లయితే మరి 28 బిట్స్కి టోటల్గా 14 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మరి పార్ట్ హెచ్ తీసుకున్నట్లయితే పార్ట్ హెచ్లో కూడా మరి ఏ సబ్జెక్టులు ఉన్నాయో తీసుకున్నట్లయితే మరి అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో వీటిపైన మనకి 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 బిట్స్లో కూడా ఒక్కొక్క బిట్కు హాఫ్ మార్క్ ఇచ్చినట్లయితే టోటల్గా వచ్చేసి 10 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి మనకు టోటల్గా ఈ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది. అంటే ఇచ్చే బిట్స్ వచ్చేసి 200 బిట్స్ ఇస్తారు. ఒక్కొక్క బిట్కి వచ్చేసి హాఫ్ మార్క్ ఉంటుంది. టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2008 డిఎస్సిలో వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది. సో మరి ఈ యొక్క 2008 డిఎస్సి యొక్క క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ని మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మరియు లైక్ అయితే చేయండి. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయితే ఇప్పుడు అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది, మీరు ఒకసారి చూడండి.
సో ఈ విధంగా ఒక బుక్లెట్ అయితే నాది బీ కోడ్, నేను ఎగ్జామ్ రాసినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ నేను భద్రంగా అయితే భద్రపరిచి ఉన్నాను. సో ఒక అలవాటు అయితే పెట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏదైనా సరే ఆ మెటీరియల్ డ్యామేజ్ కాకుండా భద్రపరచుకోవడానికి ఒక మంచి హ్యాబిట్ అయితే పెట్టుకోండి, అది ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. సో ఈ విధంగా అయితే మీకు ఇది ఉపయోగపడుతూ ఉంది. సో అయితే ఈ మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకి నెట్లో దొరకట్లేదు, కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎక్కువగా అడుగుతున్నాం. సో ఇవే కాకుండా మిగతా క్వశ్చన్ పేపర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అయితే ముఖ్యంగా వచ్చేసి ఇది నా హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చేసి టోటల్గా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, గైడ్లైన్స్ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ జరుగుతూ ఉంది, ఇది మాన్యువల్ కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. సో అయితే సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి పార్ట్ ఏలో మనకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంది. సో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనేది మనకు పర్మనెంట్ బిట్స్ అయితే ఉంటాయి. అయితే కరెంట్ అఫైర్స్ విషయంలో వచ్చినట్లయితే ఫ్రెష్గా అప్పటికి మనకు న్యూస్ పేపర్లో అయితే వచ్చే న్యూస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఎప్పుడు కాన్స్టాంట్గా అయితే ఉండవు. సో జనరల్ నాలెడ్జ్ కాన్స్టాంట్గా అయితే ఉంటుంది. సో అది గమనించుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇందులో మీరు కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఇందులో పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోవద్దండి, జస్ట్ మీరు దాని గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి ఏ బిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను ఈ రెండిట్లోనూ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీకు అర్థం కాకపోతే కూడా ఈ రెండిట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ మన రాజ్యాంగం యొక్క పీఠికలో 42వ సవరణ ద్వారా చేర్చబడిన పదాలు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే రిపబ్లిక్, సావరిన్ సెక్యులర్, సోషలిస్ట్ సెక్యులర్, సోషలిస్ట్ రిపబ్లిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టిక్కులు వేసినటువంటి మీరు కరెక్ట్ అయితే అనుకోవద్దండి, ఎందుకంటే నేను కీ అయితే కింద ఇస్తాను, మీకు ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఆన్సర్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో కింద నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను, కీ అయితే ఇస్తాను. సో మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని అక్కడ వచ్చేసి పక్కన మీరు ఒకటో క్వశ్చన్కి వచ్చేసి బ్రాకెట్లో ఎన్నో ఆప్షన్ అయితే కరెక్టో ఆ ఆప్షన్ని మీరు అక్కడ రాసుకొని ఉన్నారంటే కింద కీ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా అయితే అవుతుంది. సో ఆ విధంగా అయితే చేయండి. సో సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డిసెంబర్ 2008లో కోల్కతాలోని మహేష్ తలాలో ప్రతిపాదించిన ఇండియన్ ఫుట్బాల్ స్కూల్నకు ఈ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాడు డీగో ఆర్మాండో మరడోనా శంకుస్థాపన చేశారు. సో ఇక్కడ దేశాలు అయితే ఉన్నాయి, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్. సో థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మొదటి ఆసియా క్రీడలకు టార్చ్ మరియు జెండాను సమర్పించిన వారు లాల్ బహదూర్ శాస్త్రి, బరోడా మహారాజు, జవహర్లాల్ నెహ్రూ, పాటియాలా మహారాజు. సో ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం రిట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇప్పుడు సంభవిస్తుంది. సో దీనికి వచ్చేసి ఆప్షన్స్ ఏమున్నాయంటే సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్, ఆగస్టు టు సెప్టెంబర్, నవంబర్ టు డిసెంబర్. సో ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి అక్టోబర్ 29, 2008న ఇరాక్ యుఎస్ బలగాల నుండి ఈ ప్రాంతంపై అధికారాన్ని తీసుకుంది. సో బాగ్దాద్, కిర్కుక్, వాసిత్, దియాలా. సో సిక్స్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే బ్రహ్మాస్ క్షిపణికి దీని నుండి దీనికి ప్రయోగించగల సామర్థ్యం ఉన్నదని నిరూపించుటకు మార్చి 2008లో దానిని విజయవంతంగా ప్రయోగించారు. సో ఆప్షన్స్ తీసుకున్నట్లయితే నేల నుండి సముద్రానికి, నేల నుండి నేలకి, సముద్రం నుండి సముద్రంకు, సముద్రం నుండి నేలకు. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే క్రింది వాటిలో మిథ్యా ఫలకం. సో ఫస్ట్ వచ్చేసి సపోటా, సెకండ్ వచ్చేసి మామిడి, థర్డ్ వచ్చేసి సీతాఫలం, ఫోర్త్ వచ్చేసి యాపిల్. సో ఎయిత్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తక రచయిత ఎవరు? సల్మాన్ రష్దీ, విక్రమ్ సేథ్, అరవింద్ అడిగా, అరుంధతి రాయ్. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే అక్టోబర్ 11, 2008న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కాశ్మీర్ వాలీలోని
మొదటి రైలు ఇక్కడ ప్రారంభించారు? సో ఇక్కడ ఆప్షన్స్ తీసుకున్నట్లయితే బారాముల్లా స్టేషన్, రాజ్వన్ షేర్ స్టేషన్, అనంతనాగ్ స్టేషన్, నౌగామ్ స్టేషన్. మళ్ళీ ఒకసారి బారాముల్లా స్టేషన్, రాజ్వన్ షేర్ స్టేషన్, అనంతనాగ్ స్టేషన్, నౌగామ్ స్టేషన్. సో 10th బిట్ తీసుకున్నట్లయితే 1887లో మన దేశంలో విద్యుత్తును మొదట ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది? సో మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. 11th క్వశ్చన్ తీసుకున్నట్లయితే తాజ్ మహల్ను వాతావరణ కాలుష్యం నుండి కాపాడుటకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మరియు లక్నోలోని ఆర్గానిక్ ఇండియా ఈ తోట పెంపకాన్ని ప్రారంభించారు. ఫస్ట్ వన్ వచ్చేసి తులసి, పసుపు, యూకలిప్టస్, వేప. సో 12 క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ యాక్ట్ ప్రకారం ఇండియన్ సివిల్ సర్వీస్ పోస్టులు భర్తీ చేయుటకు మొట్టమొదట ఫిబ్రవరి 1922 అలహాబాదులో పరీక్షను నిర్వహించారు. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915, ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1833. సో నెక్స్ట్ వచ్చేసి 13th బిట్ తీసుకున్నట్లయితే నవంబర్ 2008లో జెనీవాలో విద్యపై జరిగిన UNESCO అంతర్జాతీయ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమి? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కౌమార విద్య, పర్యావరణ విద్య, ఇంక్లూజివ్ విద్య, శారీరక విద్య. సో నెక్స్ట్ 14th బిట్ తీసుకున్నట్లయితే జపాన్ ప్రజలకు మాత్రమే ఖచ్చితంగా పరిమితమైన మతము. సో తావోయిజం, కన్ఫ్యూజనిజం, జడాయిజం, సింతోయిజం. నెక్స్ట్ వచ్చేసి 2007 నుంచి 8కి గాను ప్రతిష్టాత్మకమైన CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కోసం ఎన్నుకోబడిన క్రికెటర్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ కిర్మానీ, మహీందర్ అమర్నాథ్, GR విశ్వనాథ్, సునీల్ గవాస్కర్. సో నెక్స్ట్ వచ్చేసి 16th బిట్ తీసుకున్నట్లయితే అతి తక్కువగా వ్యాపించే కాంతి. సో కింద వచ్చేసి ఎరుపు, ఆకుపచ్చ, వయోలెట్, నీలం. సో నెక్స్ట్ వచ్చేసి 17th బిట్ తీసుకున్నట్లయితే నవంబర్ 2008లో ఈ ప్రభుత్వం ఇతర జాతీయులు ఆదేశంలో చట్టబద్ధంగా నివసించుటకు బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డులను ప్రవేశపెట్టింది. నవంబర్ 2008లో ఈ ప్రభుత్వం ఇతర జాతీయుల ఆదేశంలో చట్టబద్ధంగా నివసించుటకు బయోమెట్రిక్ ఐడెంటిటీని కార్డులను ప్రవేశపెట్టింది. సో కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, US. నెక్స్ట్ 18th బిట్ తీసుకున్నట్లయితే అక్టోబర్ 1947లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ పై సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలిపిన రాజు. అక్టోబర్ 1947లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ పై సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలిపిన రాజు. మహారాజు రంజిత్ సింగ్, మహారాజు ప్రతాప్ సింగ్, మహారాజా హరిసింగ్, మహారాజా గులాబ్ సింగ్. సో నెక్స్ట్ 19th బిట్ వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం. వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం. ఫస్ట్ వన్ వచ్చేసి కెనడా, సెకండ్ రష్యా, USA, చైనా. సో నెక్స్ట్ 20th బిట్ తీసుకుంటే జనవరి 26, 1950న భారత ప్రభుత్వం స్వీకరించిన జాతీయ గుర్తు. జనవరి 26, 1950న భారత ప్రభుత్వం స్వీకరించిన జాతీయ గుర్తు. ఆప్షన్స్ వచ్చేసి జాతీయ క్యాలెండర్,
జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ జెండా. సో నెక్స్ట్ 21 బిట్. 21 బిట్ వచ్చేసి జనవరి 24, 2009ని భారతదేశం ఈ రోజుగా పాటించింది. జనవరి 24, 2009ని భారతదేశం ఈ రోజుగా పాటించింది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్మీ డే, సెకండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే, థర్డ్ ఎన్ఆర్ఐ డే, ఫోర్త్ నేషనల్ యూత్ డే. ఆర్మీ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఎన్ఆర్ఐ డే, నేషనల్ యూత్ డే. నెక్స్ట్ 22 క్వశ్చన్ వచ్చేసి నిజాం కాలం నాటి మహాకామ ఈ సడార్. నిజాకాలం నాటి మహాకామ ఈ సడార్. సో కింద ఆప్షన్స్ వచ్చేసి పోలీస్ ప్రధాన కేంద్రం, హైకోర్టు, జనరల్ ఆసుపత్రి, పరిపాలక బోర్డు. అంటే ఇది వచ్చేసి వీటిలో ఏదో ఒకటి ఉంటుందన్నమాట దీని పేరు నిజాం కాలంలో. సో నెక్స్ట్ వచ్చేసి 23 వచ్చేసి వైట్ బుక్ వీరి అధికారిక ప్రచురణ. వైట్ బుక్ వీరి అధికారిక ప్రచురణ. ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, చైనా. ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, చైనా. 24th బిట్ వచ్చేసి దేవ్ ప్రయాగ్ వద్ద ఈ రెండు నదులు కలిసి గంగా రూపొందుతుంది. దేవ్ ప్రయాగ్ వద్ద ఈ రెండు నదులు కలిసి గంగాగా రూపొందుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భగీరథి అండ్ యమున, గండక్ అండ్ అలక్నంద, భగీరథి అండ్ అలక్నంద, యమున అండ్ గండక్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భగీరథి అండ్ యమున, గండక్ అండ్ అలక్నంద, భగీరథి అండ్ అలక్నంద, యమున అండ్ గండక్. సో నెక్స్ట్ 25th బిట్ చూసినట్లయితే సో 25th వచ్చేసి చంద్రుడికి భూమి చుట్టి తిరిగి రాగుటకు పట్టు కాలము. చంద్రునికి భూమి చుట్టూ తిరిగి రావటానికి అనొచ్చు, రాగుటకు పట్టు కాలం ఎంత? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 25 1/3 రోజులు, 27 రోజుల 1/3 రోజులు, 31 1/3 రోజులు, 29 1/3 రోజులు. మళ్ళీ ఆప్షన్ చూడండి, 25 1/3 రోజులు, 27 1/3 రోజులు, 31 1/3 రోజులు, 29 1/3 రోజులు. నెక్స్ట్ వచ్చేసి 26th బిట్. న్యూఢిల్లీలో జరిగిన 60వ గణతంత్ర దినోత్సవం క్యాంపులో ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్ యొక్క క్యాడెట్స్ ప్రధాన మంత్రి బ్యానర్ను గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 60వ గణతంత్ర దినోత్సవ క్యాంపులో ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్ యొక్క క్యాడెట్స్ ప్రధానమంత్రి బ్యానర్ను గెలుచుకున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. 27th వచ్చేసి 2001వ సంవత్సరంలో భారతదేశపు మొదటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ తయారు చేసి ప్రచురించినది. 2001వ సంవత్సరంలో భారతదేశపు మొదటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ తయారు చేసి ప్రచురించినది. ఒకటి వచ్చేసి ఆప్షన్ ప్లానింగ్ కమిషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ కమిషన్. ప్లానింగ్ కమిషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ కమిషన్. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి అక్టోబర్ 2008లో పూణేలో జరిగిన 3వ కామన్వెల్త్ యూత్ గేమ్స్లో ఎక్కువ పతకాలు సాధించిన దేశం. అక్టోబర్ 2008లో పూణేలో జరిగిన 3వ కామన్వెల్త్ యూత్ గేమ్స్లో ఎక్కువ పతకాలు సాధించిన దేశం. ఫస్ట్ వన్ వచ్చేసి దక్షిణాఫ్రికా, సెకండ్ వచ్చేసి ఇండియా, థర్డ్ వచ్చేసి బ్రిటన్, ఫోర్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి 29వ బిట్ వచ్చేసి నరాలు మరియు గుండె పనిలో ముఖ్య పాత్ర వహించే పదార్థము. ఆప్షన్స్ వచ్చేసి పొటాషియం,
ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం. పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం. సో 30th వచ్చేసి ఫిబ్రవరి 2009లో ఇరాన్ వారు ప్రారంభించిన ఉపగ్రహం. ఫిబ్రవరి 2009లో ఇరాన్ వారు ప్రారంభించిన ఉపగ్రహం. ఆప్షన్స్ వచ్చేసి సాజిల్, ఉమ్మీద్, సాఫిర్, షాహీన్. సాజిల్, ఉమ్మీద్, సాఫిర్, షాహీన్. నెక్స్ట్ 31 బిట్ వచ్చేసి ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏమిటి అనేది ఇక్కడ కింద ఇచ్చినారు. ప్రజాధికారిని ఎన్నుకొనుటకు పరిమితమైన సంఖ్యలో గల ఓటర్ల సమూహం సమావేశమయ్యే ప్రదేశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్కు సంబంధించిన సామాగ్రిని ఇచ్చి తీసుకొనుటకు తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డ ప్రదేశం. థర్డ్ వన్ వచ్చేసి ఎలక్షన్ల నిర్వహణలో పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే సంస్థ. ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల అనంతరం ఎన్నుకోబడిన ప్రతినిధులు మొదటిసారిగా ప్రవేశాలకు శిక్షణకై సమావేశమయ్యే కాలేజీ. ఒకసారి ఆప్షన్స్ మళ్ళీ గమనిద్దాం. ప్రజాధికారిని ఎన్నుకొనుటకు పరిమితమైన సంఖ్యలో గల ఓటర్ల సమూహం సమావేశమయ్యే ప్రదేశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్లకు సంబంధించిన సామాగ్రిని ఇచ్చి తీసుకొనుటకు తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డ ప్రదేశం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్ల నిర్వహణలో పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణనిచ్చే సంస్థ. ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల అనంతరం ఎన్నుకోబడిన ప్రతినిధులు మొదటిసారిగా ప్రవేశకాల శిక్షణకై సమావేశమయ్యే కాలేజీ. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ను పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్గా జాతీయం చేసిన సంవత్సరం. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ను పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్గా జాతీయం చేసిన సంవత్సరం. ఇయర్స్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో 1953, 1962, 1957, 1948. ఆప్షన్ 1 1953, 1962, 1957, 1948. నెక్స్ట్ క్వశ్చన్. సో 33వ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ప్రసిద్ధి చెందిన సుదర్శన చెరువును మౌర్యుల కాలంలో నిర్మించిన వారు. ప్రసిద్ధి చెందిన సుదర్శన చెరువును మౌర్యుల కాలంలో నిర్మించిన వారు. బిందుసార, పుష్యగుప్తుడు, అశోకుడు, కౌటిల్యుడు. బిందుసార, పుష్యగుప్తుడు, అశోకుడు, కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1952లో రాజ్యాంగం ఎమర్జెన్సీని మొదట ఈ రాష్ట్రంలో ప్రకటించారు. 1952లో రాజ్యాంగ ఎమర్జెన్సీని మొదట ఈ రాష్ట్రంలో ప్రకటించారు. ఫస్ట్ వన్ వచ్చేసి బీహార్, సెకండ్ ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్. బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్ కమర్షియల్ న్యూక్లియర్ సంస్థ అరేవా ఇక్కడ నిర్మించనున్న న్యూక్లియర్ ప్లాంటుకు 2 యూరోపియన్ ప్రెజరైజ్డ్ రియాక్టర్లను సరఫరా చేస్తుంది. ఫ్రాన్స్ కమర్షియల్ న్యూక్లియర్ సంస్థ అరేవా ఇక్కడ నిర్మించుచున్న న్యూక్లియర్ ప్లాంటుకు 2 యూరోపియన్ ప్రెజరైజ్డ్ రియాక్టర్లను సరఫరా చేస్తుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి తారాపూర్, రావుత్బటా, జైతాపూర్, కుడంకులం. తారాపూర్, రావత్బటా, జైతాపూర్, కుడంకులం. నెక్స్ట్ వచ్చేసి 1739లో ఈ రాజు పాలనా కాలంలో ఇరాన్ రాజు నదీర్ షా భారతదేశంపై దండయాత్ర చేసి కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు. 1939లో ఈ రాజు పాలనా కాలంలో ఇరాన్ రాజు నదీర్ షా భారతదేశంపై దండయాత్ర చేసి కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు. ఫస్ట్ ఆప్షన్ అహ్మద్ షా, మహమ్మద్ షా, జహందార్ షా, బహదూర్ షా. అహ్మద్ షా, మహమ్మద్ షా, జహందర్ షా, బహదూర్ షా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభయహస్తం పథకానికి సహకార ఇన్సూరెన్స్ కంపెనీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభయహస్తం పథకానికి సహకార ఇన్సూరెన్స్ కంపెనీ? ఆప్షన్ 1 వచ్చేసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో నెక్స్ట్ బిట్ తీసుకున్నట్లయితే సమతుల ఆహారంలో మాంసకృత్తులు, క్రొవ్వులు మరియు పిండి పదార్థాలు ఈ నిష్పత్తిలో ఉండాలి. సమతుల ఆహారంలో మాంసకృత్తులు, క్రొవ్వులు మరియు పిండి పదార్థాలు ఈ నిష్పత్తిలో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 1:1:4, 2:2:6, 1:1:6, 2:2:4. సో నెక్స్ట్ వచ్చేసి 9వ ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2009ని నిర్వహించిన వారు. 9వ ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2009 నిర్వహించిన వారు. ఆప్షన్ 1 ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. సెకండ్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్. థర్డ్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఫోర్త్ ఆప్షన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఆప్షన్ ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెకండ్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్. థర్డ్ ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఫోర్త్ ఆప్షన్ సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ 40 క్వశ్చన్. ఇది ఇందులో వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్కి అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి లాస్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్. వ్యాక్సిన్లు ఇలా పనిచేస్తాయి. వ్యాక్సిన్లు ఇలా పనిచేస్తాయి. ఫస్ట్ ఆప్షన్ యాంటీబాడీస్, అనాల్జెసిక్స్, యాంటీజెన్స్, యాంటీబయోటిక్స్. ఫస్ట్ ఆప్షన్ యాంటీబాడీస్, అనాల్జెసిక్స్, యాంటీజెన్స్, యాంటీబయోటిక్స్. సో ఈ వీడియో లెంత్ అవ్వడం వల్ల అయితే మనం సెకండ్ పార్ట్ అయితే తీసుకుందాం. అయితే ప్రతి పార్ట్ టు పార్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే ఈ వీడియో పైన మీరు ఏదైనా సజెస్ట్ చేయదలుచుకుంటే కూడా సజెస్ట్ చేయండి. నేను కింద నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియో మీరు చేసినటువంటి సజెషన్ రెక్టిఫై చేసుకుని అయితే చేస్తాను. అయితే ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందు అందరూ మరి జై జవాన్ జై కిసాన్.